నరేందర్ మోడీ గారి లైఫ్ ఆహ్, హార్డ్ వర్క్ చేశారండి. చాలా హార్డ్ వర్క్. ఈ స్టేజ్‌కి రావడం అంటే ఇంత ఈజీ కాదు. హార్డ్ వర్క్ చేశారు. కానీ కొంచెం ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి కదా! అది ఆయనకి గుమ్మడికాయ అంత ఉందనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఏది చేసినా సక్సెస్ అవుతది ఆయన. ఎందుకంటున్నానండి ఈ మాట, అతన్ని ఎవరైతే అవమానించారో వాళ్ళందరితోటి మళ్ళీ తిరిగి సన్మానించుకుంటారాయన. అది మరి ఆయన స్ట్రాటజీస్ ఎట్లుంటాయి అనేది మనం చెప్పలేం. కానీ ఎగ్జాంపుల్ ఆయన లైఫ్ మొత్తం చూస్తే, అమెరికా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అతనికి వీసా డిక్లైన్ చేసింది. వీసా ఇవ్వలేదు. గోద్రా ఇన్సిడెంట్ను చూపించి ఇవ్వలేదు. కానీ తర్వాత అదే అమెరికా రెడ్ కార్పెట్ పరిచి ఆ దేశ అధ్యక్షుడు మోడీ కోసం వెయిట్ చేసి రిసీవ్ చేసుకొని యుఎస్ కాంగ్రెస్లో కూడా ప్రసంగించారు ఆయన. ఆ రేంజ్కి వెళ్ళిపోయారు ఆయన. ఏ అమెరికా అయితే వీసా డిక్లైన్ చేసిందో అదే అమెరికా రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం చెప్పింది. ఒక అమెరికానే కాదు, మీరు చూస్తే పుపువా గునియా కంట్రీకి సంబంధించిన ఆ దేశ ప్రధాని కూడా ఆయన ఎవరు కాళ్ళు పట్టుకున్నారు మోడీ గారిని. ఇట్లా ప్రపంచ దేశాలన్నీ, ఆస్ట్రేలియా దేశం అయితే మోడీ ఈజ్ ద బాస్ అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ గారిని చాలా పెద్ద ఎత్తున పొగుడుతుంటాయి. 2019లో ఒకసారి మీరు ఒక 5 years బ్యాక్ వెళ్తే ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గారికి లభించినటువంటి స్వాగతం, గో బ్యాక్ మోడీ, మీరు చూసే ఉంటారు. చాలా చోట్ల పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి గో బ్యాక్ మోడీ అని చెప్పేసి నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని చాలా హంగామా చేశారు ఆ టైంలో. సరే, అఫ్కోర్స్ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ స్టాండ్ తీసుకున్నారు, మోడీకి వ్యతిరేకంగా వెళ్ళారు. ఇప్పుడు రీసెంట్గా ఒక 2 days బ్యాక్ విజయవాడకు వచ్చారు నరేంద్ర మోడీ. నాట్ ఓన్లీ విజయవాడ, ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగారైనా, కొన్ని ప్రాంత రాజ్యంపేట అటు తిరిగారు. సో ఎక్కడ చూసినా మోడీకి లభించిన స్వాగతం మార్వలెస్ అనమాట. ఎక్కడ కూడా నరేంద్ర మోడీ జనాలు క్యూ కట్టి నరేంద్ర మోడీ గారికి స్వాగతం చెప్పారు. చూడండి, ఎక్కడైతే అవమానిస్తారో అక్కడే తిరిగి ఆ ప్రజలతోటి, ఆ దేశాలతోటి తిరిగి సన్మానం పొందడం అనేది ఇది చిన్న విషయం కాదు. దీనికి ఎంత హార్డ్ వర్క్ ఉన్నా, ఒక ఆవగించంత కాకపోయినా, గుమ్మడికాయ అంత కాకపోయినా ఒక ఆవగించంత అదృష్టం కూడా ఉండాలి. అంతే కదా, మనం ఏ పని చేసినా సక్సెస్ అవుతారని గ్యారంటీ లేదు, కానీ మనం చేయాలి. నరేంద్ర మోడీ గారి లైఫ్ని ఒక ఆదర్శంగా కూడా తీసుకోవచ్చు మనము. రాజకీయాలకు ఇవన్నీ పక్కన పెడితే కూడా ఒక ఇన్స్పిరేషన్ కూడా నరేంద్ర మోడీ గారి లైఫ్ని మనము తీసుకోవచ్చు అనమాట. ఇన్స్పిరేషన్ ఎందుకు అంటున్నానంటే, 70+ years అయిన వయసు. ఆయన ఫస్ట్ నుంచి పాలిటిక్సే. ఈ వయసులో కూడా రోజుకి అన్ని రోడ్ షోలు చేస్తూ ఒక రోజు 4-5 స్టేట్లను కవర్ చేస్తున్నారు ఆయన. ఆ డెడికేషన్, ఆ హార్డ్ వర్క్, ఆయన గెలుస్తారని నమ్మకం ఉంది. అన్ని సర్వేలు మోడీయే గెలుస్తారని చెప్తున్నారు. ఆయన ఖాళీ కూర్చోలే, స్టిల్ కంటిన్యూగా అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు, స్టూడియోలు పర్యటన చేస్తున్నారు. ఆ డెడికేషన్ అనేది ఇంపార్టెంట్. మనం ఏ పని చేసినా మన చేసే పనిలో మన డెడికేషన్ ఇంపార్టెంట్. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అందుకే నేను మోడీ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్తున్నాను. సక్సెస్ నువ్వు ఆల్రెడీ పాస్ అని చెప్తుంది మోడీ గారే, పిఎం అని చెప్తున్నారు సర్వే, బట్ ఆయన ఖాళీ కూర్చోవాలి. ఇలా అట్లా చెప్పుకుంటే చాలా ఉన్నాయి మోడీ గారిలో తీసుకోవాల్సిన పాజిటివ్స్. రాజకీయంగా కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ ఒక మనిషిలోని మనము ఇన్స్పిరేషన్, మంచిని ఎక్కడైనా తీసుకోవడం తప్పు లేదు కదా. ఆ విధంగా చూసుకుంటే ఆయన బీజేపీలో స్టార్టింగ్ నుంచి ఇయాల్టి వరకు కూడా ఇక్కడ కూడా ఆయన పార్టీని అసలు మారలే. ఆయన జీవితం మొత్తం బీజేపీకే, ఒకటే పార్టీ స్టార్ట్ చేసి జీవితం మొత్తం బీజేపీకే ఆయన ధారపోసారు. సో చెప్తున్నా, ఒక మనిషిని ఎలా తీసుకోవాలనేది మన మీద ఆధారపడి ఉంటుంది, మంచి చెడులు అనేది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.